90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. అంటే మీరు అన్నారు ఒక మాట, అంత మంచి సినిమాలు తీసిన హీరోయిన్ గా నాకు ఒక రికార్డు ఉంది ఇప్పటికి కూడా. అవును, అన్ని మంచి సినిమాలు, హిట్ సినిమాలు చేసి ఒకసారి ఒక సినిమా హిట్ అయింది అంటే గోల్డెన్ దగ్గర ఆ హీరోయిన్ ది మన సినిమాలో కూడా పెట్టండి అని కంటిన్యూగా బ్యానర్స్ ఇంటి ముందు క్యూ కట్టిన రోజులు. అవును, ఆ రోజుల్లో అంతా కూడా. ఎందుకు యమున గారు పెద్ద హీరోల పక్కన నటించలేకపోయారు అంటే డిమాండ్ ఎక్కువ, లేకపోతే రెమ్యునరేషన్ వైజ్, లేకపోతే మనకెందుకు ఆ హీరోయిన్ ఇలాంటి వాటికి సెట్ అవుతుంది, హోమ్లీగా ఉంటుంది, ఏడ్చే క్యారెక్టర్లు ఎక్కువ ఉంటాయి, మనకు వద్దులే అని వాళ్ళు వదిలేసారా? ఇది ఒక పాయింట్ ఉందండి. నేను వచ్చి గ్లామర్ క్యారెక్టర్స్ ఎక్కడ అంటే ఎక్కువ ఎమోషనల్గా కొంచెం డీ గ్లామర్ క్యారెక్టర్స్ చేశాను ఆ టైంలో. అంటే క్యారెక్టర్కు రియలిస్టిక్గా ఉండడానికి కోసమని మేకప్ లేకుండా ఇంకా డార్క్ చేసుకొని మేకప్ అంతా. అందుకే అంటుంటారు యమున గారు అప్పటికంటే ఇప్పుడు బాగున్నారు అంటారు. అప్పుడు నేను చేసిన క్యారెక్టర్స్ వల్ల నేను అలా ఉండేదాన్ని. సో దానివల్ల ఏంటంటే మనం స్టార్ హీరో పక్కన యాక్ట్ చేయాలంటే కంపల్సరీ కొంచెం గ్లామర్గా ఉండాలి, కొంచెం అందంగా కనిపించాలి. సో అలాంటి ఇమేజ్ నేను క్రియేట్ చేసుకోలేకపోయాను. కాస్ట్యూమ్స్ కూడా అలాగే ఉండేది. చాలా డల్ శారీస్, ఎలా అంటే మామూలు శారీస్ని తీసుకెళ్ళి పౌడర్ అంతా కలిపేసి పెయింట్ డబ్బాలు అంతా వేసి అంత పాడవ్వాలి అలా పాడు చేసి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. నేను ఇంకా అలా ఉంటే ఎవరైనా గ్లామర్గా ఎలా చూస్తారు, నన్ను అందంగా ఎలా చూస్తారు? సో క్యారెక్టర్స్ హిట్ అయింది, కానీ నాకు అలాంటి గ్లామర్ క్యారెక్టర్ అలా లేకపోవడంతో పెద్ద స్టార్డమ్ రాలేదు. ప్లస్ అది లేట్ అయిపోయింది. అంటే ఎప్పుడు ఒక సినిమా హిట్ అవుతాయి ఇమ్మీడియట్గా మనం అక్సెప్ట్ చేయాలి అనే సినిమాలు. అది నాకు తెలియకుండా లేట్ అయ్యేసరికి అప్పటికి నేను ఇలాంటి డీ గ్లామర్ క్యారెక్టర్సే బాగుంటుంది అని ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. ఆ క్రియేట్ అవడంతో నేనేం చేయలేకపోయాను. ఒక మనిషిలో ఇన్ని యాంగిల్స్ ఎలా? మీరు అన్నారు ఎమోషనల్, సెన్సిటివ్, ఏదన్నా తట్టుకోలేను, ఏడ్ చేస్తాను, అట్ ది సేమ్ టైం రెబల్. అవును, అది ఒకప్పుడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏడవను. ఇప్పుడు అసలు ఏడవను. ఏడపంటే ఏడుపు, ఎమోషన్ లేకుండా మనిషి ఉండరండి. మనిషికి కోపం, ఎమోషన్, ఏడుపు, బాధ అన్నీ వస్తాయి. బట్ దాన్ని బ్యాలెన్స్ చేయడమే ఇంపార్టెంట్. అది నేను చేస్తుంటాను. ఎంత బాధ వచ్చినా కూడా దాన్ని ఎక్కడి నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి, అలా బయటకు వచ్చేయాలి. కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని నేను ఫ్యూయల్గా మార్చుకుంటాను. మీకు తెలుసా, కోపం ఎక్కువైంది అనుకోండి, ఆ రోజు సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తాను నేను. చాలా బాగా వస్తుంది సీన్. అప్పుడు అందరూ అంటారు, ఓహో మేడం సీరియస్ గా ఉన్నారు కదా, అందుకే సీన్ సూపర్ గా వచ్చింది అంటారు. చెప్పండి సీన్ లో మంచి ఇదిలో ఉన్నారు. మీరు చూడండి, ఇంట్లో కూడా అంతే. మీరు కోపంగా ఉన్నప్పుడు పని ఎక్కువ చేస్తారు, చాలా ఇల్లు క్లీన్ అయిపోతుంది. బట్టలు ఉతికి కూడా అంతే, బట్టలు ఉతికి పడేయచ్చు అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. చెప్పాలంటే సినిమాల కన్నా సీరియల్ చాలా కష్టం. చాలా కష్టం అండి, చాలా వర్క్ ఉంటుంది, నైట్ వర్క్ ఉండాలి. ఇప్పుడు కూడా షూటింగ్ చేసుకునే వచ్చాను నేను. ఉండదు మాకు టైం స్పెండ్ చేయ, ఎప్పుడు షూట్ లేనా. అది కూడా నేను వీడియో పెట్టాను ఒకసారి, పిల్లలు ఎలా పెంచాలి అని చెప్పేసి కూడా యూట్యూబ్ లో వీడియో పెట్టాను.